వెల్కమ్ టు టీసాట్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ప్రపంచ వారసత్వ కట్టడాలు వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగమైనటువంటి టోటల్గా భారతదేశంలో 43 సైట్స్ ఉన్నాయి. సో వాటిల్లో భాగమైనటువంటి సైట్స్ని మిగిలినటువంటి సైట్స్ని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతా ఉన్నాం. సో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1986లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఫతేపూర్ సిక్రీ అండి. సో ఫతేపూర్ సిక్రీని WHSగా డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో ఇది 1871 సంవత్సరంలో అక్బర్ గారు నిర్మించినటువంటి కట్టడం అండి. 1571లో మొఘల్ సామ్రాజ్యానికి మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ గారు దీనిని నిర్మించడం జరిగింది. సో అక్బర్ గారు కట్టించినటువంటి కట్టడాల్లో ఇది ఒక విశిష్టతమైనటువంటి కట్టడంగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇంకొక ప్లేస్ మనం చూసుకున్నట్లయితే 1986లో డెసిగ్నేట్ చేశారు గోవా రాష్ట్రం నుంచి. సో గోవా రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చెస్ అండి, చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా, చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా. సో మనందరికీ తెలుసు గోవా అనేటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో, గతంలో గోవా అనేటువంటి రాష్ట్రము పోర్చుగీస్ వారు పరిపాలించారని మనకు తెలుసు. సో పోర్చుగీస్ వాళ్ళు క్రిస్టియానిటీకి చెందినటువంటి వారు. సో వారు ఈ గోవాని పరిపాలించే సమయంలో వారు ఈ గోవాలో వివిధ ప్రాంతాలలో చర్చిలను వారు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో అవి వాటి మొత్తాన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్, యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో మనందరం కూడా తెలుసు 1960 ఆ ప్రాంతంలో పోర్చుగీస్ వాళ్ళతో మన భారత ప్రభుత్వము యుద్ధం చేసింది. దాన్ని ఆపరేషన్ విజయ్ అనేటువంటి పేరుతో ఆపరేషన్ చేసి పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి గోవాని మనము తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇదొక అంశంగా చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా డౌట్స్ రావచ్చు, గోవాలో చర్చెస్ ఎందుకు ఉన్నాయంటే గోవాని పోర్చుగీస్ వాళ్ళు 1960 వరకు కూడా పరిపాలించారు. సో పోర్చుగీస్ వారందరూ కూడా క్రిస్టియానిటీకి చెందినటువంటి వారు కావున వారికి సంబంధించిన చర్చెస్ అన్ని కూడా వారు గోవాలో నిర్మించడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం కట్టడం చూస్తే 1987లో 1987వ సంవత్సరంలో మహారాష్ట్రలోనే ఎలిఫెంట్ కేవ్స్ అనేటువంటి ఉంటాయి. సో వాటిని డెసిగ్నేట్ చేశారు. సో ఎలిఫెంట్ కేవ్స్ అండి, ఇవి ఏనుగుల గుహలుగా మనం చెప్తూ ఉంటాం. మరి ఎందుకు వీటిని ఏనుగుల గుహలు పిలుస్తూ ఉన్నారు అంటే ఏనుగులు నివాసం ఉన్నాయా? కాదండి, ఏనుగుల నివాసం ఏమి ఉండటం లేదు. వీటి యొక్క ఆకారం చూస్తే ఏనుగుల మాదిరి, ఏనుగుల యొక్క కాళ్ళు ఏ విధంగా ఉంటాయో, ఏనుగుల యొక్క పాదాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఈ కేవ్స్ యొక్క పిల్లర్స్ కనిపిస్తూ ఉంటాయండి. చూడవచ్చు. ఇంకొక అంశం, ఇప్పుడు ఈ ఎలిఫెంట్ కేవ్స్ ఏవైతే నిర్మించి ఉన్నారో ఇవి ఒక్కొక్క కేవ్ ఏదైతే ఉందో ఒక కొండని చెక్కారు అన్నట్టు. సో ఇదంతా కూడా సేమ్ ఒక కొండ ఏరియా, హిల్ ఏరియా. సో దీన్ని గుహల రూపంలో చెక్కడం జరిగింది. మొత్తం కూడా సింగిల్ స్టోన్ అన్నట్టు. సో వీటి యొక్క పిల్లర్స్ చూస్తే ఏనుగు యొక్క పాదాలు ఏ విధంగా ఉంటాయో పెద్దగా ఆ విధంగా ఉంటాయి. సో అందుకే వీటిని ఎలిఫెంట్ కేవ్స్గా పిలిచారండి. అంతే తప్ప కానీ వీటిలో ఎలిఫెంట్స్ ఏవైతే నివాసం ఉండేవి కాదు. సో ఇవి కూడా మహారాష్ట్ర రాష్ట్రంలోనే ఉన్నాయి. ఔరంగాబాద్ జిల్లా ఏదైతే ఉందో సో అక్కడనే ఇవి ఉండటం జరిగింది. నేను అంతకుముందు మీతో చెప్పి ఉన్నా, ఔరంగాబాద్లోనే ఆ జిల్లాలోనే అజంతా కేవ్లు, ఎల్లోరా కేవ్స్ ఉన్నాయని చెప్పి ఉన్నా. అజంతా కేవ్లేమో బుద్ధిజం మతానికి చెందినటువంటివి, ఎల్లోరా కేవ్స్ ఏమో లైక్ హిందూయిజం, జైనుయిజం, బుద్ధిజం సంబంధించినటువంటివి. క్లియర్ కదా. ఇక్కడ ఈ ఎలిఫెంట్ కేవ్స్ ఏమో శివుడికి సంబంధించినటువంటివి. సో మనందరూ తెలుసు శివుడు హిందూయిజం రిలీజన్ కదా. సో దానిలో రిలీజన్లో భాగమైనటువంటి శివుడికి సంబంధించినటువంటి ఈ లోపల శివుడి యొక్క విగ్రహాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. లార్డ్ శివ లేదంటే లార్డ్ ఈశ్వర. సో ఆయనకి డెడికేట్ చేసినటువంటి గుహలు టోటల్గా ఇవి 7 ఉన్నాయి. ఇదొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అంశం, మళ్ళీ 1987లోనే కర్ణాటక రాష్ట్రం నుంచి గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. అక్కడ కర్ణాటక రాష్ట్రంలో పట్టడాకల్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోనే పట్టడాకల్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లోనే కొన్ని టెంపుల్స్ని నిర్మించారు. ఇవే టెంపుల్స్ మీకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని నిర్మించింది కూడా 7వ శతాబ్దంలో చాళుక్యులండి. సో ఎవరైతే కర్ణాటక రాష్ట్రాన్ని లేదంటే పట్టడాకల్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని చాళుక్యులు ఎవరైతే పరిపాలించి ఉన్నారో వారే ఈ టెంపుల్స్ని నిర్మించడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ఉంటాయండి. ఇవన్నీ కూడా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో నిర్మించినటువంటి టెంపుల్స్.
7వ శతాబ్దానికి చెందినటువంటివి. ఇదొక మోనుమెంట్. దాని తర్వాత చూసుకున్నట్లయితే సుందర్బన్ నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి చాలా చాలా క్వశ్చన్స్ మనకు వచ్చి ఉన్నాయి గత ఎగ్జామ్స్లో కూడా. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియా ఇది. సో ముందుగా దీని గురించి చూద్దాం. సో ఇది 1987లో వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి డెసిగ్నేట్ చేసినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ సుందర్బన్స్ నేషనల్ పార్క్. దీని విశిష్టత ఏంటో తెలుసా? దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మాంగ్రూవ్ ఏరియా అంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద మాంగ్రూవ్స్ అంటే మడ అడవులు అంటాం. తెలుగులో దీన్ని ఏమంటాము అంటే మడ అడవులండి. తెలుగులో మడ అడవులు, ఓకేనా? సో ఇంగ్లీష్లో మ్యాంగ్రూవ్స్ అంటాం. సో ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. వాటి పేరేంటి? సుందర్బన్స్. గుర్తుపెట్టుకోండి, సుందర్బన్స్. సో సుందర్బన్స్ అనేటువంటి వివిధ పేర్లతో ఉన్నాయి అవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇదే వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నది పరివాహ ప్రాంతంలో సుందర్బన్ అనేటువంటి డెల్టా ఏరియా ఉంటుంది. సో వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ అనేటువంటి ఒక డెల్టా ఏరియా ఉంటుంది. ఈ డెల్టా ఏరియా అనేటువంటిది ఏర్పడడానికి గల నది ఏంటి అంటే హుగ్లీ అనేటువంటి ఒక నది అండి. హుగ్లీ నది ద్వారా సుందర్బన్ డెల్టా అనేటువంటిది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ డెల్టా దగ్గరనే సుందర్బన్ మ్యాంగ్రూవ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇదే డెల్టాలో సుందర్బన్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఉంటుంది. ఇదే డెల్టాలో సుందర్బన్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేటువంటిది కూడా ఉంటుంది అండి. సో నేషనల్ పార్క్ ఉంటుంది, బయో రిజర్వ్ ఉంటుంది, దాంతోపాటు టైగర్ రిజర్వ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకొక అంశం ఏంటి అంటే బెంగాల్ టైగర్స్. సో భారతదేశంలో ఏకైక ప్రాంతంలో ఉంటాయి, ఒకే ప్రాంతం. ఆ ప్రాంతమే సుందర్బన్స్ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి టైగర్స్ పేరు బెంగాల్ టైగర్స్. ఇంకెక్కడ కూడా ఉండవు. ఈ బెంగాల్ టైగర్స్ అనేటువంటివి భారీ శరీర ఆకృతి కలిగినటువంటివి బెంగాల్ టైగర్స్. ఇవి కూడా సుందర్బన్ ఏరియాలోనే మీకు కనిపిస్తూ ఉంటాయి. చూడవచ్చు ఇక్కడ బెంగాల్ టైగర్స్, వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. సో సుందర్బన్ ఈజ్ ఎ నేషనల్ పార్క్, సుందర్బన్ ఈజ్ ఎ బయోస్ఫియర్ రిజర్వ్, సుందర్బన్ ఈజ్ ఎ డెల్టా ఏరియా, సుందర్బన్ ఈజ్ ఎ టైగర్ రిజర్వ్ యాజ్ వెల్. And it is also destination for or else it is a habitat zone for Bengal tigers. It's very important. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ చూడొచ్చండి ఈ ప్రాంతం అంతా కూడా ఇదే సుందర్బన్ డెల్టా ఏరియా. సో ఈ ఏరియా అంతా కూడా బెంగాల్ ఏరియాలో ఉంటుంది, కొంతమేర మీకు బంగ్లాదేశ్లో ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా మీకు ఇది ఫామ్ అవడానికి, డెల్టా ఏరియా ఫామ్ అవడానికి ప్రధానమైనటువంటి కారణం హుగ్లీ అనేటువంటి ఒక రివర్. మీ అందరికీ తెలుసు, ఇండియన్ జోగ్రఫీలో మీరు చదువుకొని ఉంటారు రివర్స్లో. హుగ్లీ రివర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గంగా రివర్ అని. సో గంగా నది ఏదైతే ఉందో, గంగా నది ఎక్కడైతే గంగోత్రి గ్లేషియర్లో జన్మించినటువంటి గంగా నది ఏదైతే ఉందో ఆ నది యూపీ మీదుగా బెంగాల్లోకి, ఈ యొక్క వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత మాన్సరోవర్లో జన్మించినటువంటి బ్రహ్మపుత్ర అనేటువంటి ఒక నది కూడా అక్కడ జన్మించినటువంటి నది అక్కడ నుంచి బెంగాల్ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యి, సో బెంగాల్ దగ్గర బ్రహ్మపుత్ర నది, గంగా నది అనేటువంటిది కలిసి, దాని తర్వాత హుగ్లీ అనేటువంటి నది పాయ విడిపోయి ఫైనల్గా ఈ నదులన్నీ కలిసి ఈ యొక్క బంగాళాఖాతంలో కలుస్తూ ఉంటాయి. ఆ కలవటం ద్వారానే ఈ సుందర్బన్ అనేటువంటి ఒక అతిపెద్ద డెల్టా ఏరియా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ ఏరియాస్. సో ఆల్రెడీ మీరు ఇండియన్ జోగ్రఫీలో చదువుకుంటారు, రివర్ సంబంధించి గంగా రివర్ కానీ, బ్రహ్మపుత్ర కానీ, లేదు అంటే ఈ హుగ్లీ కానీ, పద్మ కానీ, మ్యాగ్నా కానీ, ఈ నదుల గురించి మీరు ఆల్రెడీ ఇండియన్ జోగ్రఫీలో చదువుకుంటారు, అక్కడ డిస్కస్ చేయవచ్చు. నెక్స్ట్ అంశం, ఇంకొక కట్టడం గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అండి. తమిళనాడు రాష్ట్రంలో ఉంటాయి. 1987లో డెసిగ్నేట్ చేశారు. సో మనందరికీ తెలుసు చోళులు తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించారు అని. సో చోళులతో పాటు కొంత ప్రాంతాన్ని రాష్ట్రకూటులు పరిపాలించారు, కొంత ప్రాంతాన్ని పల్లవాలు కూడా పరిపాలించారు అనేటువంటి అంశం మనకు తెలుసు. సో ఇక్కడ చోళులు కూడా తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించారు. సో ఆ చోళులు వాళ్ళందరూ కూడా కొన్ని టెంపుల్స్ని తమిళనాడులోనే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆ టెంపుల్స్ మొత్తాన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా యునెస్కో వారు డెసిగ్నేట్ చేశారు. ఇంకొక అంశం, సో చూడవచ్చు ఇక్కడ ఈ టెంపుల్స్లోనే మనకి ఈ చోళులు నిర్మించినటువంటి టెంపుల్స్లోనే బృహదేశ్వర టెంపుల్ ఉంటుంది, తంజావూరులో ఉంటుంది. బృహదేశ్వర టెంపుల్ తంజావూరులో ఉంటుంది. సో ఇది చోళులలో ఒక రాజు అయినటువంటి రాజరాజ చోళ 1 దీన్ని నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఇంకొక టెంపుల్ గంగైకొండ
చోళేశ్వరం టెంపుల్ అంటాం, గంగైకొండ చోళేశ్వరం టెంపుల్. సో చోళులే నిర్మించారు, ఇది కూడా యునెస్కో పరిధిలో ఉంటుంది. దాని తర్వాత ఐరతేశ్వర టెంపుల్, ఇది కూడా తమిళనాడులో ఉంటుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ 3 టెంపుల్స్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా యునెస్కో వాళ్ళు డెసిగ్నేట్ చేశారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం, ఇప్పుడు ఇవే చూడవచ్చు. ఆ టెంపుల్స్ అన్నీ కూడా చోళులో నిర్మించినటువంటి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో నిర్మించినటువంటి టెంపుల్స్. నెక్స్ట్ ఇంకొక ఏరియా 1988లో ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి డెసిగ్నేట్ చేశారు. దాని పేరే నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేటువంటి నేషనల్ పార్క్స్ అండి. సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. సో మీరు చూడవచ్చు, ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఇవన్నీ కూడా లోయలండి. ఉత్తరాఖండ్ ప్రాంతం అంతా కూడా లోయల ద్వారా ఏర్పడినటువంటి ప్రాంతం. ఉత్తరాఖండ్లో మనకి లైక్ డెహ్రాడూన్ అని ఉంటుంది. ఉత్తరాఖండ్లోనే డెహ్రాడూన్, రకరకాల డ్యూన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లోయ ప్రాంతాలు. ఓకేనా. సో ఈ లోయల వెంబడనే నేషనల్ పార్క్ అనేటువంటిది సహజంగా ఏర్పాటైంది. ఓకే. సో దాని పేరే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. సో ఈ లోయ మొత్తం కూడా మీకు ఎటు చూసినా కానీ ఫ్లవర్స్, పువ్వులు అనేటువంటివి, రకరకాల పువ్వులు అనేటువంటివి మీకు కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1988లో డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంటుంది అని అడగటం జరిగింది. సో రాష్ట్రం వచ్చి ఉత్తరాఖండ్ అండి. నెక్స్ట్ అంశం, మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ ఇంకొక మాన్యుమెంట్ ఉంది. అదే బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అట్ సాంచి. సో సాంచీలో నిర్మించినటువంటి బుద్ధుడికి సంబంధించినటువంటి స్తూపం అండి. మనందరూ తెలుసు బౌద్ధుడి యొక్క స్తూపాలు సాంచీలో ఉన్నాయని. సో సాంచీలో బౌద్ధుడి యొక్క స్తూపాలు ఉన్నాయి. సో బౌద్ధుడి యొక్క స్తూపాలని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు. సో దీన్ని నిర్మించింది కూడా ఎంపరర్ అశోకుడు. సో అశోకుడు మనందరూ తెలుసు, అశోకుడు కళింగులతో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఆయన మార్పు పొంది ఆ యుద్ధాన్ని ఆపేసి వెనక్కి వచ్చి బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింస మార్గంలో ఆయన నడిచారు. బౌద్ధుడి యొక్క సూత్రాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పాటిస్తూ బౌద్ధ మతాన్ని స్వీకరించాడని అశోకుడు గురించి మనం చాలా నేర్చుకున్నాం కదా. సో ఆయన ఈ బౌద్ధ మతాన్ని నిర్మించడం కానీ, స్తూపాలని నిర్మించడం కానీ, బౌద్ధ మతాన్ని భారతదేశంలో స్ప్రెడ్ అయ్యే విధంగా తగు చర్యలను తీసుకున్నటువంటి చక్రవర్తిగా మనం అశోకుడిని గుర్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ అంశం, ఢిల్లీలోనే హుమయాన్ తాంబ్ ఉంటుంది. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకే. సో దాదాపు నాకు తెలిసి 2019లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది, హుమయాన్స్ తాంబ్ సంబంధించి. సో ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. సో ఢిల్లీ రాష్ట్రం కాదు కదా, కేంద్రపాలిత ప్రాంతం కదా. సో ఆ కేంద్రపాలిత ప్రాంతంలో హుమయాన్ తాంబ్ అనేటువంటిది ఉంటుంది అండి. ఓకేనా. సో దీనిని నిర్మించింది లైక్ ఎంపరర్ అక్బర్ గారు నిర్మించడం జరిగింది. సో ఢిల్లీలోనే ఉంటుంది. సో ఇది 4 బాగ్ స్టైల్ ఆర్కిటెక్చర్లో నిర్మించారండి. ఇప్పుడు పేరు చూడండి, ఇక్కడ 4 అంటే 4 కదా. సో 4 బాగ్ అంటే ఏంటి? బాగ్ లైక్ గార్డెన్ కదా, పూల్ బాగ్ అట్లా చెప్తాం కదా, పూల్ బాగ్ లైక్ గార్డెన్ అన్నట్టు. సో లైక్ ఈ తాంబ్ చుట్టూ కూడా మీకు గార్డెన్ ఉంటుంది. దాంతోపాటు ఈ పిల్లర్స్ కూడా 4 పిల్లర్ స్టైల్లో నిర్మించడం జరిగింది హుమయాన్ తాంబ్. నెక్స్ట్ అంశం చూస్తే కుతుబ్ మినార్. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. సో ఢిల్లీలోనే ఉంటుంది. 1993లో డెసిగ్నేట్ చేశారు. ఓకే. సో దీనిని, ఈ కుతుబ్ మినార్ని ఎవరి గుర్తుగా నిర్మించారు అంటే సూఫీ సెయింట్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఆయన పేరు పైన దీన్ని నిర్మించడం జరిగింది. సో కుతుబ్ మినార్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ, విచ్ వాజ్ డెసిగ్నేటెడ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ద ఇయర్ 1993 అండి. ఓకే. సో ఇమేజ్. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్. ఈయన ఆ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేశారు. ఇంచుమించు కూడా స్టార్ట్ చేసింది ఆయన 1193లో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ దాన్ని కట్టడము కంప్లీట్ చేసింది మాత్రం ఇల్టుముష్ అండి. స్టార్ట్ చేసిందేమో కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తే, ఆ కుతుబ్ మినార్ యొక్క కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేసింది ఇల్టుముష్. ఇక దాని తర్వాత దాన్ని రిపేర్ చేస్తూ వచ్చారు. దాని తర్వాత పరిపాలించినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్, అదేవిధంగా ఫెరోజ్ షా తుగ్లక్, వీళ్ళందరూ కూడా ఆ కుతుబుద్దీన్
నిర్మించినటువంటి కుతుబ్ మినార్ని అంటే రినోవేషన్ చేసుకుంటూ వచ్చారు అండి. ఓకే, సో దాని తర్వాత దాని యొక్క హైట్ మనం చూసుకున్నట్లయితే 72.5 మీటర్స్ అయితే కుతుబ్ మినార్ యొక్క హైట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ అంశం మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా. సో ఇవి మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా ఏం లేదు, కొన్ని మన కొండ ప్రాంతాల్లో రైల్వేస్ని నిర్మించారు. సో ఆ రైల్వేస్ కూడా ఇండియన్ రైల్వేస్ నెట్వర్క్ ఏదైతే ఉందో వారి పరిధిలో రన్ అవుతూ ఉన్నాయి. సో ఇవి కొండ ప్రాంతాల్లో నిర్మించారు. మీరు ఇక్కడ ఫోటో చూడండి, ఇక్కడ రైల్ నెట్వర్క్ ఉందా, కొండ ప్రాంతాల్లో నిర్మించారు. ఇవన్నీ కూడా టూరిజం రైల్స్ అండి, టూరిజం ట్రైన్స్ ఇవి. ఓకేనా, సో వీటిని కూడా యునెస్కో హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు. సో ఇవి అంటే ఒక రాష్ట్రంలోనే కాదు, ఒక 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటి వెస్ట్ బెంగాల్లో రాష్ట్రంలో డార్జిలింగ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది కదా, టీ ఎస్టేట్స్ ఎక్కువగా ఉంటాయి డార్జిలింగ్లో. ఓకే, టీని ఎక్కువగా పండిస్తూ ఉంటారు, టీ గార్డెన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడనే ఈ రైల్ నెట్వర్క్ ఉంది సేమ్ ఇట్లానే కొండల మధ్యన, దాన్ని అది ప్లస్ హిమాచల్ ప్రదేశ్లో కల్కా షిమ్లా మధ్య రైల్వే నెట్వర్క్ ఉంటుంది. దాని తర్వాత తమిళనాడులో నీలగిరి హిల్స్ ఉన్నాయి. చూసాం కదా, తమిళనాడులో మీరు ఊటీ ప్రాంతం ఆ ప్రాంతాలకు పోతే ఆ నీలగిరి కొండల్లో టూరిజం రైలు అనేటువంటిది మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ 3 రైల్వే నెట్వర్క్లను కలిపి మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియాగా కలిపి, అంటే మూడింటిని కలిపి మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉన్నాం. సో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు. ఓకేనా, సో ఇదే ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ప్లేస్ మనం చూసుకున్నట్లయితే మహాబోధి టెంపుల్ అండి. ఇది బోధగయ బీహార్లో ఉంటుంది. సో మహాబోధి మనందరూ తెలుసు, బీహార్ ప్రాంతంలో గయా ప్రాంతంలో బుద్ధుడు తిరిగాడు, ఆ ప్రాంతంలో ఎన్లైటన్మెంట్ అయ్యాడు. ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నాం కదా, బుద్ధిజం జైనిజం గురించి చదువుకునేటప్పుడు హిస్టరీలో. ఓకే, సేమ్ అదే ఆ బోధగయలోనే అది అక్కడ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఉంటుంది. సో దాన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్గా డెసిగ్నేట్ చేశారు. బట్ దీన్ని నిర్మించింది కూడా అశోకుడే. భారతదేశంలో బుద్ధుడికి సంబంధించిన వివిధ కట్టడాలు ఎక్కువగా అశోకుడు చేయడం జరిగింది. ఓకే, సో ఎక్కడైనా కానీ బుద్ధుడికి సంబంధించిన కట్టడాలు మీకు కనిపిస్తూ ఉంటే దానికి అశోకుడి యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది ఎంతో కొంత. నెక్స్ట్ మధ్యప్రదేశ్లోనే రాక్ షెల్టర్స్ ఆఫ్ భింబెట్కా అని ఉంటుంది. రాక్ షెల్టర్స్ ఆఫ్ భింబెట్కా చూడొచ్చు ఇక్కడ. ఇవి కూడా ఇంచుమించు కొండల్లో నిర్మించినటువంటి గుహలు. ఓకే, సో మధ్యప్రదేశ్లోనే ఉంటాయి. సో వీటిలోనే మీకు ఈ గుహల్లోనే కొన్ని రాక్ పెయింటింగ్స్ ఉంటాయి. మీరు దగ్గరగా చూస్తే మీకు అర్థమైంది, కానీ రాక్ పెయింటింగ్స్ ఉంటాయి. సో ఇవి వీటికి ఉన్నటువంటి విశిష్టత. ఓకే, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే మహారాష్ట్ర నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ 2004లో ఇంకొక ప్లేస్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ అండి. దీన్నే సిఎస్టీ అంటాం, ఛత్రపతి శివాజీ టెర్మినస్. దీన్ని గతంలో విక్టోరియా టెర్మినస్గా పిలిచేవాళ్ళు. సో ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 1878లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయింది మాత్రం 1887లో. ఓకేనా, 1887లో కన్స్ట్రక్షన్ అనేటువంటిది కంప్లీట్ అయింది. సో ఛత్రపతి శివాజీ టెర్మినస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. సో పేరు కూడా ఎవరి పేరు మీరు పెట్టారు, ఛత్రపతి శివాజీ తెలుసు కదా, ఫ్రీడమ్ ఫైటర్. సో ఆయన పేరుని పెట్టారు. నెక్స్ట్ చూసుకుంటే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఇది. సో ఇది మొఘల్ ఎంపరర్ షాజహాన్ గారు నిర్మించారు. ఇప్పుడు ఆగ్రాలో తాజ్మహల్ని షాజహానే నిర్మించాడు. ఢిల్లీలో కూడా ఈ రెడ్ ఫోర్ట్ని కూడా షాజహానే నిర్మించాడు అన్నట్టు. సో షాజహాన్కి సంబంధించిన కట్టడాలు ఇవి చాలా ఫేమస్ కట్టడాలు. ఓకే, సో ఇది కూడా రెడ్ శాండ్ స్టోన్తో అండి. సో రెడ్ ఫోర్ట్ కూడా అంటే పేరులోనే ఉంది కదా, ఎర్రకోట. ఎందుకు ఎర్రకోట అంటాం, ఎర్ర రంగులో ఉంది కాబట్టి. ఎర్ర రంగు ఎట్లా వచ్చింది, ఎర్ర రంగు కలిగినటువంటి రాతిని ఉపయోగించారు. దాని పేరే రెడ్ శాండ్ స్టోన్ అండి, రెడ్ శాండ్ స్టోన్. సో మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 15న ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవం సంబంధించిన మన జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఇక్కడ నుంచే రెపరెపలాడిస్తారు, ఇక్కడ నుంచే ఎగరేస్తూ ఉంటారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్. ఆగస్ట్ 15th. సో జాన్ 26th రిపబ్లిక్ డే మాత్రము లైక్ మనకి ఇండియా గేట్ ఏదైతే ఉందో అక్కడ ఇండియా గేట్ దగ్గర రాష్ట్రపతి మార్గ్ ఏదైతే ఉందో సో అక్కడ జరుగుతాయి సెలబ్రేషన్స్. ఏది రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇండియా గేట్ దగ్గర జరుగుతాయి. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మాత్రం రెడ్ ఫోర్ట్ నుంచి జరుగుతాయి. సో దీన్ని నిర్మించింది షాజహాన్ గారు, మొఘల్ ఎంపరర్ అయిన. ఓకే, సో దీన్ని రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించారు.
వెరీ ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకా జంతర్ మంతర్ ఉంటుంది. సో జంతర్ మంతర్ ఇది జైపూర్. సో రాజస్థాన్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సిటీగా, పింక్ సిటీగా పిలిచేటువంటి జైపూర్లో దీన్ని నిర్మించారు. సో దీన్ని నిర్మించింది కూడా రాజపుట్ కింగ్స్ అండి. ఇప్పుడు రాజస్థాన్ ప్రాంతాన్ని అంతా కూడా రాజపుట్లు పరిపాలించారు. మనందరూ తెలుసు, సినిమా కూడా మనం చూసాం. పద్మావతి సినిమా ఎవరైనా చూస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా జైపూర్ కానీ, ఉదయపూర్ కానీ, ఆ ప్రాంతాలన్నింటిని కూడా రాజపుత్తులు పరిపాలించినటువంటి ఏరియా. సో వారే ఈ యొక్క జంతర్ మంతర్ని కూడా నిర్మించడం జరిగింది. పేరు రాజ్పుట్ కింగ్ అయినటువంటి సవాయ్ జై సింగ్ II నిర్మించారు. ఈ జంతర్ మంతర్ యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇది టైంని ఇండికేట్ చేస్తుందండి. సో టైంని తెలుసుకోవడానికి ఈ జంతర్ మంతర్ని నిర్మించారు. దీన్నే ఇంకొక దాంతో మనం పిలుస్తూ ఉంటాం, సన్ డయల్ అని కూడా పిలుస్తాం. ఈ జంతర్ మంతర్ని సన్ డయల్ అని కూడా పిలుస్తూ ఉంటామండి. సో ఎట్లా అంటే వీటిపైన ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి, వాటిపైన షాడో పడుతుంది, సూర్యుడు యొక్క షాడో పడుతుంది. ఆ షాడో ఏ స్టెప్ పైన పడితే అప్పుడు ఆ టైం అయింది అని తెలుసుకునేవాళ్ళు అన్నట్టు. సో ఇదే జంతర్ మంతర్ మీకు ఢిల్లీలో కూడా ఉంటుంది. ఢిల్లీలో కర్నాట్ ప్లేస్ అని ఒక ఏరియా ఉంటుంది ఢిల్లీలో. సో ఆ కర్నాట్ ప్లేస్కి దగ్గరలో ఈ జంతర్ మంతర్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఓకే, సో అది కూడా సేమ్ సన్ డయల్, టైం తెలుసుకోవడానికి ఆ కాలంలో నిర్మించారు. నెక్స్ట్ అంశం వెస్టర్న్ ఘాట్స్ 2012లో డిజిగ్నేట్ చేశారు. సో వీటినే వెస్టర్న్ ఘాట్స్నే సహయాద్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఆల్సో నోన్ ఎస్ సహయాద్రి. ఇవి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్సే. ఇంకో విశిష్టత ఏంటి అంటే ఇవి బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కూడా పిలుస్తారు. ఓకేనా. సో వెస్టర్న్ ఘాట్స్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా కూడా పిలుస్తారండి. హాట్స్పాట్గా కూడా పిలుస్తారు. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఏ ప్రాంతంలో కూడా లేవు, ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ ఏ ప్రాంతంలో కూడా లేదు. అందుకోసం ఇవి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా పిలుస్తూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం రాజస్థాన్లో మళ్ళీ అక్కడ కోటలు ఉంటాయి, రాజస్థాన్ కోటలు. సో హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్. సో మనందరికీ తెలుసు కదా, రాజస్థాన్లో కోటలు ఉన్నాయని చెప్పేసి, రాజపుట్లో నిర్మించినటువంటి కోటలు ఉన్నాయని. సో ఆ కోటలను కూడా యునెస్కో సైట్గా డెసిగ్నేట్ చేశారు. అవి చూసుకుంటే ఒకటి చిత్తోగఢ్ ఫోర్టు, రంథంబోర్ ఫోర్టు, జైసల్మీర్ ఫోర్టు, కుంభల్గర్ ఫోర్టు, జైపూర్ ఫోర్టు అండ్ గాగ్రాన్ దుర్గ్ అండి. సో ఇవన్నీ కూడా రాజపుట్లు నిర్మించినటువంటి కొండలు. ఓకే, సో వీటిని కూడా యునెస్కో జాబితాలో చేర్చారు 2013లో. దాని తర్వాత చూసుకుంటే ఇవన్నీ దానికి సంబంధించిన ఫోటోలు. నెక్స్ట్ 2014లో రాణికా వావ్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో దాన్ని క్వీన్స్ స్టెప్ వెల్ అంటాం. క్వీన్స్ స్టెప్ వెల్ అండి. సో దీన్ని కూడా డెసిగ్నేట్ చేశారు. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది చాళుక్యులు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఏం లేదు, పేరులోనే ఉంది కదా స్టెప్ వెల్ అని. సో ఇంచుమించుగా ఇది ఒక బావి అండి. మీరు బావి, ఈ లోపల మెట్లు ఉంటాయి, మెట్లు కిందకు పోతే నీరు ఉంటుంది. జనరల్గా దీనిలో ఆ టైంలో ఈ క్వీన్ ఎవరైతే ఉన్నారో వారు స్నానానికి వాడేవారని చెప్తూ ఉండేవాళ్ళు. సేమ్ ఇట్లాంటిదే, ఇట్లాంటి స్టెప్ వెల్లే ఈవెన్ మనకి హైదరాబాద్లో కూడా ఉంది. హైదరాబాద్లో కూడా ఇటీవల అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము హైదరాబాద్లో ఉన్నటువంటి స్టెప్ వెల్ని రెనోవేషన్ కూడా చేయడం జరిగింది. చేసి దాన్ని ఒక టూరిజం ప్లేస్గా వాళ్ళు డెసిగ్నేట్ చేశారు. ఓకే, సేమ్ అది కూడా సేమ్ ఒకటే స్ట్రక్చర్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటివి. ఓకే, నెక్స్ట్ అంశం గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా. ఇది హిమాచల్ ప్రదేశ్ ఏరియాలో ఉంటుంది. 2014లో డెసిగ్నేట్ చేశారు. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ ఉంటుంది, 2016లో డెసిగ్నేట్ చేసింది కాంచన్జంగా నేషనల్ పార్క్ అండి. కాంచన్జంగా నేషనల్ పార్క్. దీని విశిష్టత ఏంటి అంటే ఇది మిక్స్డ్ హెరిటేజ్ సైట్. మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, మన భారతదేశంలో 43 ప్లేసెస్ని డెసిగ్నేట్ చేయగా అందులో 35 ఏమో కల్చరల్ ప్లేసెస్, 7 ఏమో న్యాచురల్ ప్లేసెస్, 1 మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అన్నానా. ఆ మిక్స్డ్ హెరిటేజ్ సైటే ఇది అన్నట్టు. ఓకేనా. సో దీనిలోనే మనకి ఇదే కల్చరల్ సైడ్గా చెప్పుకోవచ్చు, దాంతోపాటు న్యాచురల్ హెరిటేజ్ సైడ్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సో కాంచన్జంగా నేషనల్ పార్క్ ఉన్నటువంటి రాష్ట్రం సిక్కిం అండి. ఓకే, సో దీనిలో ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది, దీనిలో ఒక నేషనల్ పార్క్ ఉంది.
దీనిలో ఈ విధంగా కన్స్ట్రక్షన్స్ అనేటువంటివి కూడా ఉన్నాయి. నెక్స్ట్ అంశం 2016లో డెసిగ్నేట్ చేసింది లీ కర్స్బజర్ నిర్మించినటువంటి ఆర్కిటెక్చర్ వర్క్ ఇది. సో ఇది చండీగఢ్లో ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్లో ఈ కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఉంటుంది. సో దీన్ని కూడా డెసిగ్నేట్ చేశారు. నెక్స్ట్ 2016లోనే నలంద సైట్లో ఈ మహావీర సంబంధించి ఈ నలంద యూనివర్సిటీ ఏదైతే ఉందో సో ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా డెసిగ్నేట్ చేశారు. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఆ టైంలో కుమారగుప్తుడు కన్స్ట్రక్ట్ చేశాడు. ఓకే, సో దాని తర్వాత మనందరూ తెలుసు ఇటీవల కూడా ఈ నలంద యూనివర్సిటీ అనేటువంటిది ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి విశ్వవిద్యాలయం. సో దీన్ని బక్తియార్ ఖిల్జీ అనేటువంటి అతను పాడు చేసి ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఇదే నలంద ఫోర్ట్ని, నలంద కోటని, నలంద యూనివర్సిటీని రీడెవలప్మెంట్ చేస్తూ ఉంది, రెనోవేషన్ చేస్తూ ఉంది అనేటువంటి అంశం కూడా మన కరెంట్ అఫైర్స్లో ఉంది. చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొంత ఏరియాని నరేంద్ర మోడీ గారు వెళ్ళి కొంత ఏరియాని రెనోవేట్ చేసినటువంటి ఏరియాని ఆయన ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో గతంలో ఏ విధంగా నలంద యూనివర్సిటీ అనేటువంటిది అన్ని విద్యలకు ఒక డెస్టినేషన్గా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండే విధంగా ఆ నలంద యూనివర్సిటీని డెవలప్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం. నెక్స్ట్ అంశం 2017లో డెసిగ్నేట్ చేసినటువంటి ప్లేస్ అహ్మదాబాద్, హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఈ సిటీ అంతా కూడా సబర్మతి నది ఒడ్డున ఉన్నటువంటి సిటీ ఇది. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే 2018లో డెసిగ్నేట్ చేసింది ద విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ఆఫ్ ముంబై. సో ఇది 2018లో డెసిగ్నేట్ చేశారు మహారాష్ట్ర నుంచి. నెక్స్ట్ రాజస్థాన్ నుంచి జైపూర్ సిటీ, దీనినే మనం పింక్ సిటీగా కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో దీన్ని కూడా డెసిగ్నేట్ చేశారు. దీన్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి మహారాజా జైసింగ్ II అండి. మహారాజా జైసింగ్ II గారు ఈ యొక్క సిటీని, జైపూర్ సిటీని డెవలప్ చేశారు. అక్కడనే మీరు చూడవచ్చు కోట ఉంటుంది. దీన్నే జైపూర్ సిటీని పింక్ సిటీగా కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ 2021లో డెసిగ్నేట్ చేసినటువంటి ప్లేస్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏకైక ప్లేస్, ఓన్లీ వన్ ప్లేస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో తెలంగాణ నుంచి ప్లేస్ పొందినటువంటిది ఓన్లీ వన్ అయి ఉంది. అదే రుద్రేశ్వర టెంపుల్ అండి. సో కాకతీయ కాలంలో నిర్మించారు. కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అంటాం. సో దీన్నే రామప్ప టెంపుల్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో రామప్ప టెంపుల్ అయినా లేదంటే కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అయినా కానీ సేమ్ ఇది ప్లేస్ కాకతీయ పీరియడ్లో నిర్మించడం జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే ప్రస్తుతము ఈ టెంపుల్ ములుగు జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు సీతక్క గారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాంతం. సో ములుగులో ఈ ప్లేస్ అయితే ఉంటుంది. సో తెలంగాణ నుంచి ఏకైక హెరిటేజ్ సైట్ ఇది. ఓకే, 2021లో డెసిగ్నేట్ చేశారు. ఇంకోటి దీని యొక్క విశిష్టత ఏంటి అంటే ప్రపంచంలోనే ఏదైనా ఒక దేవాలయము ఆ దేవాలయాన్ని నిర్మించినటువంటి శిల్పి పేరు పైన పెట్టారు. సో ఇదే దేవాలయం రామప్ప టెంపుల్. సో ఈ రామప్ప అనేటువంటి వారు ఎవరు అంటే ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి శిల్పకారుడు, ఆర్కిటెక్ట్. సో ఆయన పేరు పైననే ఈ టెంపుల్ని రామప్ప టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ అంశం మళ్ళీ 2021లోనే ధోలావీర సిటీ ఉంటుంది, హరప్ప చెందినటువంటిది. సో దీన్ని డెసిగ్నేట్ చేశారు. దాని తర్వాత 2023లో వెస్ట్ బెంగాల్లో ప్లేస్ ఉంటుంది శాంతినికేతన్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి చెందినటువంటి ప్లేస్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి చెందినటువంటి ఒక ఆశ్రమం అనమాట. సో దీని పేరు శాంతినికేతన్. దీన్ని కూడా డెసిగ్నేట్ చేశారు 2023లో. దాని తర్వాత 2023లోనే కర్ణాటక రాష్ట్రం నుంచి హోయసాల టెంపుల్స్ ఉంటాయండి. వీటిని సాక్రెడ్ ఎన్సెంబుల్స్ ఆఫ్ హోయసాలస్ అంటారు. సో టోటల్గా 3 టెంపుల్స్ ఉంటాయి ఇవి. ఓకే, సో ఆ 3 టెంపుల్స్ అంటే బెలూరులో చెన్నకేశ్వర టెంపుల్, హలిబీడులో హోయసాలేశ్వర టెంపుల్ అండ్ సోమనాథ్పూర్లో కేశవ టెంపుల్. ఈ 3 టెంపుల్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా డెసిగ్నేట్ చేశారు. దాని తర్వాత చూసుకున్నట్లయితే అహోమ్ డైనాసిటీ అంటాం. సో ఇది రీసెంట్గా డెసిగ్నేట్ చేశారు, 2024లో డెసిగ్నేట్ చేశారు. ఇది అస్సాం రాష్ట్రం నుంచి. సో ఇది 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. సో వీటిని ఏమంటాము అంటే మొయిదామ్స్ అంటాం. మొయిదామ్స్ చూడవచ్చు, ఇవి నథింగ్ బట్ సమాధులండి. దీని లోపల
అహోం రాజ్యానికి చెందినటువంటి రాజుల యొక్క డెడ్ బాడీస్ ఉంటాయి దీని లోపల, సమాధులు అన్నట్టు. ఓకే, దీని లోపల అహోం రాజ్యానికి సంబంధించిన రాజుల యొక్క శవాలను ఈ లోపల పెట్టి భద్రపరిచారు. సో దీనికి కూడా, వీటికి కూడా, ఈ సమాధులకు కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్ని యునెస్కో వాళ్ళు 2024లో ఇవ్వటం జరిగింది అండి. సో ఇవి ఫైనల్గా ప్రపంచ వారసత్వ కట్టడాలు. సో ఇంకా ఫర్దర్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.